హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపురి 777. ఈరోజు అయితే దేవి శరన్నవరాత్రులలో 4వ రోజు పూజ నేను ఇంట్లో ఎలా చేసుకున్నాను, అలాగే ఆ రోజు అమ్మవారికి ఏం నైవేద్యం చేసి పెట్టాను, ఆ రోజు అవతారం ఏంటిది. నేను ఈవినింగ్ కూడా టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అక్కడ నేను ఏమేమి చేశాను అన్నది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా అయితే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. యథావిధిగా రోజు ఏ విధంగా అయితే 4 o'clock లేసి పూజ అయితే ఎలా చేసుకుంటున్నానో, ఇంట్లో క్లీనింగు అలాగే నైవేద్యాలు ఎలా చేసుకున్నానో ఈరోజు కూడా అలానే అన్నీ చేసుకున్నానండి. ఈరోజు మన అమ్మవారి అవతారం అయితే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది అమ్మ. ఆ అమ్మకైతే పూజ అయితే చేసుకున్నాను నేను. లలితా త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా అయితే పులిహోర అలాగే పరమాన్నము ఇవైతే నైవేద్యంగా చేసి అయితే అమ్మవారికి సమర్పించాను. నేను ఫస్ట్ రోజు కట్టుకున్న సారీనే ఈరోజు కూడా కట్టుకున్నానండి. ఫస్ట్ రోజుతో ఈ వీడియో అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే రెడ్ కలర్ సారీ కట్టుకోవాలని చెప్పేసి కట్టుకొని పూజ చేస్తే మంచిదని చెప్పేసి ఈరోజు కూడా నేను బాల త్రిపుర సుందరి దేవికి అలాగే లలితా త్రిపుర సుందరి దేవికి ఇలా రెడ్ సారీ తోటి పూజ చేసుకుంటే మంచిదని చెప్పేసి అయితే నేను రెడ్ సారీనే కట్టుకున్నాను. ఇది మామూలుగా అయితే నేను రెగ్యులర్గా పూజ చేసుకునేటప్పుడు కట్టుకునే సారీ అండి. ఇది నాకు అల్కగా ఉంటుంది, అలాగే కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఎక్కువగా అయితే దీన్నే కట్టుకుంటూ ఉంటాను పూజ చేసుకునేటప్పుడు. ఇలా పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా అయితే అన్నీ చేసి పెట్టానండి. యథావిధిగా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యాలు వండుకొని దేవుడి దగ్గర రెగ్యులర్గా అయితే నేను పూలు అమ్మవారికి రకరకాల మల్లెపూలతో అయితే ఆరాం అయితే వేస్తూనే ఉన్నానండి. ఈరోజు కూడా స్పెషల్గా అయితే అమ్మవారికి నేను ఏమేమి వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది అయితే షార్ట్ రూపంలో అయితే అప్లోడ్ అయితే చేస్తూనే ఉంటాను. ఆ రోజు ఏం చేసుకున్నాను అనేది అది ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఆ రోజు కూడా యథావిధిగా అన్ని పూజలు అయితే చేసుకున్నానండి. ఎక్కువగా లెంత్గా అయితే ఏం పెట్టట్లేను, ఎందుకంటే రెగ్యులర్గా చేసుకునే పూజే కదా అని చెప్పేసి అదే రొటీన్గా చూపిస్తే కూడా మళ్ళీ మీకు బోర్ కొడుతుందని చెప్పేసి ఎక్కువగా అయితే లెంత్గా అయితే ఏం పెట్టట్లేదు వీడియోని అయితే. అలా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. మార్నింగే లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత ఈవినింగ్ కూడా దేవుడికి కొంచెం నైవేద్యంగా అయితే స్వీట్ ఉంటుంది కదండి, అది పెడతాను. అలాగే తాంబూలం పెట్టి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళానండి. టెంపుల్లో ఆ అమ్మవారు అదే నాకు దగ్గరలో ఉంటుందండి, శ్రీవలంపురి విఘ్నేశ్వర టెంపుల్కి వెళ్ళాను. అక్కడైతే లలిత పారాయణము అలాగే చిన్నపిల్లలకి కన్య పూజ చేస్తూ ఉంటారు 10 మెంబర్స్కి. అలాగే సుమంగళి పూజ కూడా చేస్తూ ఉంటుందండి. నేను కన్య పూజ అనేది ఫస్ట్ రోజు అయితే చేశానండి. అది కూడా నేను అప్లోడ్ అయితే చేశాను. అది ఎవరిని చూడకపోతే మాత్రం దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఈరోజు మాత్రం నాకు స్పెషల్గా అనిపించింది అయితే నేను సుమంగళి పూజ అయితే చేశానండి. నాకు ఇష్టంగా ఆ ఆంటీకి అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. అదొకటి సంతోషం అనిపించింది. అందులో మన ఆ టెంపుల్లో అయితే దేవి శరన్నవరాత్రులలో కొందరైతే ఎక్కువగా అయితే బొమ్మల కొలువు అయితే పెడుతూ ఉంటారు కదా. ఆ గుడిలో అయితే బొమ్మల కొలువు అయితే ఎవ్రీ ఇయర్ అయితే అమ్మ పెడుతూనే ఉంటుంది. నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లో కూడా పెడుతూ ఉంటారండి. నేనైతే ఎక్కువగా అయితే వెళ్ళను, పిలుస్తూ ఉంటారు. లాస్ట్ టైం ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ కూడా బొమ్మల కొలువు అయితే పెట్టినారు. వాళ్ళకు సాంప్రదాయంగా వస్తూ ఉంటుందంట ఆ బొమ్మల కొలువు పెట్టేది. అలా అయితే పెట్టుకుంటూ ఉంటారండి. ఆ బొమ్మల కొలువు పెట్టినప్పుడు పూజలు చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంత ముందుకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఆ తర్వాత అయితే టెంపుల్లో అయితే ఇక అమ్మకి అమ్మ శ్రీ రేణుకాదేవి అమ్మ అయితే నన్ను సుమంగళి పూజ చెయ్యమ్మా అని చెప్పింది. ఆ రోజైతే చేశాను. ఇది కూడా నేను అప్లోడ్ అయితే చేశానండి చాట్ రూపంలో అయితే. అది కూడా నేను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి, మొత్తం పూర్తిగా ఉంటుంది అందులో. అమ్మకి అలా పసుపు కుంకుమ ఆసనం వేసి అన్నీ పెట్టిన తర్వాత అమ్మకి బట్టలు పెట్టడము, ఆమెను కూర్చోబెట్టి ఆమె నుండి ఆశీర్వాదం తీసుకోవడం అనేది అయితే చాలా సంతోషం అనిపించింది నాకైతే. రెగ్యులర్గా ఒకరికైతే చేస్తూ ఉంటుందండి ఈ 10 days అయితే. అలాగే కన్య పూజ చేస్తూ ఉంటుంది. కన్య పూజ చేసింది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ అయితే చేశానండి. మేమందరం చేసిన తర్వాత ఆ అమ్మ కూడా రేణుకాదేవి అమ్మ కూడా చేస్తూ ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది దేవి నవరాత్రుల్లో టెంపుల్కి వెళ్ళడం అనేది. టెంపుల్లో లలిత పారాయణం అయితే ఉంటుంది. లలిత పారాయణం చేసిన తర్వాతనే ఇవన్నీ చేయడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ అయితే నేను టెంపుల్కి వెళ్ళగానే దీపారాధన చేసుకుంటాను. అలాగే అర్చన చేయించుకొని లలిత పారాయణం చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ శ్లోకాలు చిన్న ఏమైనా చదువుకుంటూ ఇవన్నీ అయితే తనైతే చేస్తూ ఉంటుందండి. ఆ తర్వాత మహామంగళారతి, ఆ తర్వాత నైవేద్యం అంటే ప్రసాదం అంతా పెట్టడం అనేది అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఉండేదండి. ఇది టెంపుల్లో రెగ్యులర్గా చేసే పనులు ఇవన్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఆ టెంపుల్కి వెళ్తే. ఆ తర్వాత అయితే అన్నమ్మ టెంపుల్ అయితే దగ్గరలో ఉంటుంది, ఆ టెంపుల్కి కూడా వెళ్ళాను నేను. ఇలా అయితే నా దేవి శరన్నవరాత్రులలో నా 4వ రోజు పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఇలా అయితే నా పూజ అయితే కంటిన్యూ అయితే అయ్యిందండి.
పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అలసట లేకుండా ఆ అమ్మ ఆ శక్తిని ఇవ్వడము, ఆ అమ్మకి నేను పూజ చేసుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎంత వెళ్తూ డల్గా అనిపించినా కానీ ఆ అమ్మకు పూజ చేసుకునేటప్పుడు ఆ ఎనర్జీ అయితే వస్తూ ఉంటుంది. ఆ శక్తిని అయితే అమ్మ ఇవ్వడం అనేది కూడా ఒక రకంగా సంతోషమేనండి. అందుకనే నేను ఎప్పుడు పూజలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఆ టైంలో నేను సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది నా మనసుకి. నేను నార్మల్గా ఉన్నానంటే ఒకలాగా ఉంటుందండి మనసు అంతా. అందుకని ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాను. బయటికి వెళ్ళడం అనేది అయితే జరగదండి. బయటికి అయితే అస్సలు వెళ్ళను. ఇంకా పిలుస్తూనే ఉంటారు, దేవీ శరన్నవరాత్రులు కదా, అందరూ చాలా పూజలు చేసుకుంటూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఫోన్లో అయితే ఎంతమంది చేస్తారో అసలు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను పొయ్యి తెచ్చుకున్నంత కూడా టైం కూడా లేదండి. పసుపు కుంకుమ రమ్మని అయితే పిలుస్తూ ఉంటారు. ఈ మధ్య అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నాకు ఇంట్లో పనులు, పూజలు, ఈ మార్నింగ్ ఈవినింగ్ పూజ, అలాగే నైవేద్యాలు, మళ్ళీ మార్నింగ్కి ఏం తెచ్చుకోవాలి, ఏం చేసుకోవాలి, మళ్ళీ అందులో వీడియోలు అప్లోడ్ చేసుకోవడం, ఇదే సరిపోతూ ఉంటుందండి. ఇక నాకు అసలు టైమే లేదు. ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఆ రోజు. ఆ తర్వాత పిల్లలకు చూసారు కదా, 10 మెంబర్స్కి అయితే కన్య పూజ అయితే చేస్తూ ఉంటుందమ్మ. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మాకు మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాం. థ్యాంక్ you.